ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ప్రియులరా, అపోస్తలుడైన పౌలేసినటువంటి పునాదిలో ఉన్నటువంటి 7 ప్రాముఖ్యమైన రాళ్ళు అంటూ, ఆ 7 ప్రాముఖ్యమైన రాళ్ళు ఏంటి అంటూ, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అంటూ మొదటి రాయిగాను, నిర్జీవ క్రియలను విడిచి మారుమనసు పొందుటయు అంటూ రెండవ రాయిగాను, దేవుని అందల విశ్వాసం అంటూ దేవుని అందల విశ్వాసమును గూర్చినటువంటి రాయి మూడవ రాయిగాను మనం ధ్యానం చేస్తూ, దేవుని మీద విశ్వాసం ఉంచాలంటే దేవుడంటే ఏంటో తెలియాలంటూ దేవుని గురించి 6 ప్రాముఖ్యమైన పాయింట్లు చెబుతూ, ఆ 6వ పాయింట్ లో దేవుడు నూతన స్వభావాన్ని ఇవ్వగలడు కాబట్టి ఆ దేవుడి మీద విశ్వాసం ఉంచాలని, ఆ దేవుడు తప్పితే ఎవరు నీకు నూతన స్వభావాన్ని ఇవ్వలేరని, దేవుడు తప్పితే నీకు నూతన మనసు ఎవరు ఇవ్వలేరని, నీ భర్తకు నూతన మనసు ఇవ్వలేడని, నీ పిల్లలకు నూతన మనసు ఎవరు ఇవ్వలేరని, అది దేవుడి వలన మాత్రమే జరుగుతుందని చెప్పుకుంటూ, అంతేకాకుండా సర్వశక్తి కలిగిన దేవుడు అంటూ 6వ పాయింట్ లోనే మరొక రెండో పాయింట్ ఏం చెప్పానంటే, నీ ఆత్మకి బలాన్ని ఇచ్చేవాడు ఆయనేనని, నీ ఆత్మకి బలమునిచ్చేటువంటి దేవుడు నిశ్చయముగా నమ్మదగిన వాడని, నీ ఆత్మకి బలమునిచ్చే ఆ దేవుడి మీద నువ్వు విశ్వాసం ఉంచాలని, నీ ఆత్మకి బలాన్ని ఎవరు ఇవ్వలేరని, నీ శరీరానికి బలమిచ్చే మాటలు ఎవరైనా మాట్లాడగలుగుతారని, నీ శరీరానికి బలమిచ్చే ఫుడ్ ఎవరైనా పెట్టగలుగుతారు కానీ నీ ఆత్మకి మాత్రం బలాన్ని ఎవరు ఇవ్వలేరని నేను మీకు జ్ఞాపకం చేస్తూ, నీ ఆత్మకి బలాన్ని ఇచ్చేది దేవుడు మాత్రమేనని నేను మీతో మాట్లాడుతూ, బలం అనేది ఎలాగొస్తుందో చెబుతూ, ఆయన చేత అభిషేకించబడితే నీకు బలం వస్తుంది అని, ఒక పని కొరకు నియమింపబడకుండా ఆయన నేను అభిషేకించలేడని మనం చాలా చక్కగా మాట్లాడుకున్నాం. దైవికమైన బలం అనేది మన జీవితంలో ఎండిపోతది అని, ఈ మాట చాలా డిఫరెంట్ గా ఉందని, బలం ఎండిపోవడం ఏంటి, మనిషి ఎండిపోవడం ఎక్కడో చూసాం గాని బలం ఎండిపోవడం ఏంటి అంటూ, ఆ బలం ఏ బలం అంటే అది ఆత్మలో దాగిన దైవికమైన బలం అని, ఆ బలం ఎండిపోతే ఏమవుతుందో సైడ్కి లాగేస్తామని, మన నాలుక అది ఉండవలసిన స్థానంలో ఉండకపోవడం అంటే ఆ నాలుక మనిషికి సాదృశ్యంగా ఉందని, దవడకు అంటుకుపోవడం అంటే లోకానికి అంటుకుపోవడం అని, ఇది బలం ఎండిపోవడాన్ని బట్టే సైడ్కి లాగేస్తున్నామని, దైవికమైన బలం పోగొట్టుకోవడం వల్లే లోకానుసరమైన మనుషులుగా మారిపోతున్నామని మనం నిన్నటి దినాన్ని నేర్చుకున్నాం. ప్రియులరా, దైవికమైన బలం ఎందుకు ఎండిపోతుందో అనేది కూడా చాలా స్పష్టంగా నేర్చుకున్నాం. దేవుడి మీద చేయి చూపిస్తే దైవికమైన బలం ఎండిపోతుంది అనేది ప్రాముఖ్యమైన పాయింట్ గా మనం ధ్యానం చేసాం. ప్రియులరా, యెరోబాము రాజు యోధా దేశం నుండి వచ్చిన దైవజనుడి మీద బలిపీఠం మీద నుంచి చేయి చూపించి వాళ్ళని పట్టుకోండి అని ఎప్పుడైతే చెప్పాడో, ఆ చేయి చూపిస్తుంది ప్రాముఖ్యంగా దేవుడికేనని, ఆ దైవజనుడికి చూపిస్తున్నాను అనుకున్నాడు కానీ అది దేవుడికే చూపించటం వల్ల అతని జీవితంలో అతని చెయ్యి ఎండిపోయిందని, మనం ఎండిపోయిన చెయ్యి తిరిగి మరలా ఫోల్డ్ అవ్వలేదని, తిరిగి తనకి శక్తి, దాన్ని తీసుకోవడానికి గల శక్తి అతనికి లేకపోయింది అని మనం నేర్చుకున్నాం. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులరా, ఎన్నోసార్లు దేవుడు చెప్పేదొకటి చేసేదొకటి అయితే దేవుడి మీద చేయి చూపిస్తున్నట్టేనని మనం నేర్చుకున్నాం. దేవుడు చెప్పేదొకటి నువ్వు చేసేదొకటి అయితే తప్పకుండా దేవుడి మీద నువ్వు చేయి చూపిస్తున్నట్టే అని స్పష్టంగా మనం నేర్చుకున్నాం. దేవుడికి స్తోత్రం. ఈ రోజు దైవికమైన బలం, నీ ఆత్మలో ఉన్న ఆత్మ బలం ఇంకా ఎందుకు ఎండిపోతుందో అనేది ఈ రోజు కూడా సింపుల్ గా ఒక్క పాయింట్ టచ్ చేసి మనం ముగించేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. దైవికమైన బలం ఎండిపోవడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఎన్ని కారణాలైనా చెప్పొచ్చు. ఒక్క కారణం కాదు, 2 కారణాలు కాదు, ఎన్ని కారణాలైనా మనం మాట్లాడుకోవచ్చు. దైవికమైనటువంటి బలం ఎండిపోవడానికి ప్రాముఖ్యంగా చిన్న లోపమే కావచ్చు. దైవికమైన బలం ఎండిపోవడానికి చిన్న పొరపాటే కావచ్చు. నీ జీవితంలో చిన్నదే అనుకుంటావు, చిన్నది ఎప్పుడైనా సరే పెద్దదైపోతుంది అని రోజు నీ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. చిన్నది ఎప్పుడైనా పెద్దదైపోద్ది. పెద్దది అనేది ఉందంటే అది చిన్నదానితోనే స్టార్ట్ అయింది. దేవుడు బైబిల్లో ఎక్కడైనా సరే పెద్ద దాని మీద దృష్టి పెట్టే కంటే దేవుడు చిన్నదాని మీద దృష్టి పెట్టినట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, నీ కంట్లో పడ్డ నలుసు చిన్నదే, పెద్దదేమి కాదది. ఎక్కడికక్కడ నిన్ను కదలకుండా నీ కాళ్ళు చేతులు కట్టిపాడేసినట్టుగా నిన్ను ఎలాగైతే కూర్చోబెడతదో, నువ్వు లేస్తుంటే సరే
అది మెరుగుతూ నీ కంట్లో, అది నేను చాలా ఇబ్బంది పెడుతూ, నేను నీ కంట్లో ఉన్నాను కదలకో, నేను నీ కంట్లో ఉన్నాను, నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటూ అది నేను కట్టి పాడేసినట్టుగా, చిన్నదే పెద్దదేమి కాదు, చిన్న నలుసు నీ జీవితంలో నిన్నేం చేస్తుందంటే కట్టి పాడేస్తుంది. చిన్న దాని మీద దేవుని దృష్టి ఎంత బలంగా ఉందో చూడండి. అది ఆత్మ సంబంధంగా ఉన్న చిన్నదే కానీ, అది శరీర క్రియలలో దాగి ఉన్న చిన్న లోపమే కానీ, అది దేవుడు ఖచ్చితంగా చూస్తా ఉన్నాడు. చిన్న లోపం వలన నీ ఆత్మలో ఉన్న దైవికమైన బలం ఎండిపోతుంది. దేవుడి బలాన్ని కోల్పోవడానికి, దేవుడి బలం నీ మీద పని చేయకపోవడానికి ప్రాముఖ్యంగా ఏమని చెప్పుకోవచ్చు అంటే నీ లోపమే. నీ ఆత్మలో ఉన్న దైవికమైన బలాన్ని ఎండబెట్టేది ఏంటి అంటే, నిన్నటి దినాన్న చేయి చూపించడం అని నేర్చుకున్నాం. ఈ రోజు చిన్న లోపమని ఈ రోజు మనం ధ్యానం చేస్తున్నాం. చిన్న లోపం, చిన్న పొరపాటు. నువ్వు ఎప్పుడైనా తన్నుకుని వెళ్ళిపోతున్నావేమో, దాటుకుని వెళ్ళిపోతున్నావేమో చిన్నదే అనుకుని, చిన్నదాని దగ్గర ఆగిపో. చిన్నదాని దగ్గర ఆగిపోయి సరి చేసుకో. ఏదో తరుముకుంటూ వచ్చినట్టు నీ వ్యక్తిగత ప్రార్థనలో నీ గదిలో పడి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏదో తరుముకుంటూ వచ్చినట్టు ప్రార్థన చేసేయడం కాదు. నువ్వు ప్రార్థన చేసే ప్రతిసారి ఆగిపో. నీ వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో 4 గోళ్ల మధ్యలో నువ్వు దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు నువ్వు తప్పకుండా ఆగిపో. నీ ప్రార్థనలో ఆగిపోయి ఏదైతే చిన్న లోపంగా కనపడుతుందో, ఏదైతే పొరపాటుగా కనపడుతుందో అది నువ్వు సరి చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఏదో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. ఏదో మాట్లాడేస్తున్నాను కదా అని మాట్లాడేసుకుంటూ ఎప్పుడైనా వెళ్ళిపోతే నీ దైవికమైన బలానికి చాలా లోపం వస్తుంది. నీ దైవికమైన బలం బలహీనం అయిపోద్ది. నీలో ఉన్న, నీ ఆత్మలో దాగి ఉన్న దైవికమైన బలం అనేది ఎండిపోతుంది. దైవికమైన బలం అనేది ఎండిపోవడానికి కారణం ఇదే, చిన్న లోపం. చిన్నది అనుకుని దాటుకుని వెళ్ళిపోయి ఉంటావు. ప్రియులరా, ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. బైబిల్లో ఎక్కడ చూసినా చిన్నదే చిన్నదే అనేటువంటి మాటలు చాలా ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. దేవుడి దృష్టి చిన్నదాని మీదే ఉంది, పెద్ద దాని మీద దేవుడి దృష్టి లేదు అని మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడికి స్తోత్రం. చిన్నదానితో భీకర కార్యాలు చేసిన దేవుడు, చిన్నదానితో గొప్ప కార్యములు చేసిన దేవుడు చిన్న లోపముతో గొప్ప కార్యాలను ఆపేస్తున్నాడు. చిన్న లోపం వలన గొప్ప గొప్ప అద్భుతాలు ఆగిపోతున్నాయి. చిన్న దానితో గొప్ప గొప్ప అద్భుతాలు చేసిన దేవుడే, కానీ చిన్న లోపంతో గొప్ప గొప్ప అద్భుతాలు చూడలేకపోతున్నావు. ఈ రోజు చిన్న లోపం నీ దైవికమైన బలాన్ని ఎండబెడుతుందని నువ్వు ఎరుగుదువా? చిన్న లోపం వలన నువ్వు దేవుడికి దూరం అయిపోతున్నావని నువ్వు ఎరుగుదువా? చిన్న లోపం వలన నువ్వు దేవుడితో కనెక్ట్ అవ్వలేవని నువ్వు ఎరుగుదువా? నువ్వు బాగా ఆలోచించుకో. ప్రియులరా, ఒక పెద్ద ఆవిడ నా దగ్గరకు వచ్చి కొన్ని నెలల క్రితం, నాకు రాత్రంతా నిద్ర లేదండి, ప్రార్థన చేయండి అంది. రాత్రంతా నిద్ర లేకపోవడం ఏంటని అడిగాను. రాత్రంతా నిద్ర లేదు, పేను కుట్టేసింది, తలలో పేను తిరిగేస్తుంది, పేను కుట్టేసింది. చిన్న పేనే, పేను ఎంత ఉంటుందండి? చిన్న పేనే, కానీ రాత్రంతా నిద్ర లేకుండా చేసింది. పేను ఎంత ఉంటదే? చిన్నదే. పేనేమి పెద్దది కాదు, చిన్నదే. ఆమెకి నిద్ర లేకుండా చేసింది. చిన్న లోపం వలన పెద్ద పెద్ద కార్యాలు ఆగిపోతాయని నీకు తెలుసా? చిన్న చిన్న పొరపాటుల వలన దేవుడి ద్వారా చూడవలసిన గొప్ప గొప్ప అద్భుతాలు నీ జీవితంలో బ్రేక్ అయిపోతాయని నీకు తెలుసా? షుగర్ పుండు చిన్నదే, కాలు మీద వచ్చిందో షుగర్ పుండు, చేతి మీద వచ్చిందో, షుగర్ వచ్చినటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటూ చిన్న పుండు విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ఎందుకంటే అది ఎగబాకేసి అది పెద్దదైపోయే ఛాన్సులు ఉన్నాయి. చిన్న పుండే అది పెద్దదైపోద్ది. ఒక 5 రూపీస్ కాయిన్ అంతా పుండే వచ్చిన షుగర్ ఉన్న వాళ్ళ జీవితంలో మనం చూస్తే ఎంతో భయపడిపోతారు. ఎలా పుండెడకూడదు అని, అది పెద్దదైపోతుందని, ఆ పుండు మానదు అని, చిన్నదే పెద్దదైపోతుందని. ఆ చిన్న పుండు విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ఈ రోజు చిన్న లోపం విషయంలో మనలో ప్రతి ఒక్కరిలోనూ ఏ ఉండట్లేదంటే జాగ్రత్తలు తీసుకునే తత్వం మనలో కనిపించట్లేదు. ఈ రోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులరా, నేనేంటి మీరేంటి, ఎవరైనా సరే చిన్న లోపం వలన ఏదేమైనా సరే మన ఆత్మలో ఉన్న
దైవికమైన బలం, మన ఆత్మకి బలాన్ని ఇచ్చినటువంటి దేవుడు చిన్న లోపాన్ని బట్టి ఆయన దైవికమైన బలం మనం పోగొట్టుకుంటున్నామని ఈ రోజు ఆయన మనతో నేరుగా మాట్లాడుతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. నాకు కొన్ని దినాల క్రితం దేవుడు ఒక దైవ దర్శనం చూపించాడు. ఆ దైవ దర్శనం ఎలాంటిది అంటే, నేను ఒక ఆఫీసులో అడుగు పెట్టాను. నాకు వచ్చిన దర్శనం గొడవ చెప్తున్నాను, నేను జాగ్రత్తగా వినాలి. నాకు వచ్చినటువంటి దర్శనంలో నేను ఒక ఆఫీసులో అడుగు పెట్టాను. ఆ ఆఫీసులో అడుగు పెట్టగానే ఆ సెంటర్ గదిలో నుంచి ఒక ఆయన వచ్చి నాతో, ఇదిగో ఈ డాక్యుమెంట్స్ నీ చేతికి ఇచ్చేస్తున్నానని చెప్పి నా చేతికి ఇచ్చేశాడు. ఆ డాక్యుమెంట్స్ ఉన్న పిన్ ఎప్పుడైతే తీసానో ఆ డాక్యుమెంట్స్ చిరిగిపోని. నా దర్శనం చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. నాకు ఎవరైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో ఆ దర్శనంలో ఆ పిన్ నేను తీసేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ చిరిగిపోయినప్పుడు అయ్యో ఇది ఏంటి ఇలా చిరిగిపోయి అని అనుకుంటూ ఉంటుండగా మరలా మధ్య గదిలోంచి బలిష్ఠుడైన ఒక వ్యక్తి తెల్లని వస్త్రములు ధరించుకొని నా యొద్దకు వచ్చి, ఏంటి కలవరపడుతున్నావు, ఏంటి మొహం అలా పెట్టావు అని నన్ను అడిగాడు. ఏమీ లేదు, ఈ డాక్యుమెంట్స్ ఉన్నటువంటి పిన్నె తీసేటప్పుడు ఇవి చిరిగిపోని అని అన్నప్పుడు ఆయన ఏవి అవి నా చేతికి ఇవ్వి అని అడిగాడు. ఆయన చేతికి నేను ఇచ్చినప్పుడు, నేను పిన్ని తీసినప్పుడు ఎంత గాయమైతే అయ్యిందో ఆయన చేతిలోకి వెళ్ళిపోయేసరికి ఆ డాక్యుమెంట్స్ పేపర్స్ కి చాలా పెద్ద గాయాలు కనపడిపోతున్నాయి. ఆయన చేతిలోకి వెళ్ళినప్పుడు కనపడిన గాయాలు నా చేతిలో ఉన్నప్పుడు కనపడలేదయ్యి. ఆయన చేతిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే అవి కనపడ్డాయి నాకు. ఈ రోజు ఈ మాటలు వింటున్నటువంటి నువ్వు ఈ మాటను బట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. నీ సమక్షంలో నీ ఆలోచన విధానాల్లో ఏదైనా నీకు చిన్నగానే ఉండొచ్చు, కానీ దేవుడి సమక్షంలోకి వెళ్ళినప్పుడు, దేవుడి చేతుల్లోకి వెళ్ళినప్పుడు నీ లోపం ఎంత పెద్దదో అనేది నీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నీ లోపం ఎంత పెద్దదో, నువ్వు చేసిన పొరపాటు ఎంత పెద్ద పొరపాటు చేసావో అనేది ఎప్పుడు నీకు తెలుస్తుంది అంటే, నువ్వు దేవుడి యాండ్వరలోకి వెళ్ళిపో, నువ్వు దేవుని యొక్క విధానాల్లోకి వెళ్ళిపో. నువ్వు దేవునితో హత్తుకోవడానికి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, నువ్వు దేవుని చేతుల్లోకి వెళ్ళినప్పుడు నీ జీవితంలో నువ్వు ఎన్ని పొరపాట్లు చేసావో, నువ్వు చేస్తున్న పొరపాట్లు అసలు నీకు పొరపాట్లుగానే అనిపించకపోవచ్చు, కానీ నువ్వు చేసిన పొరపాట్లు చిన్నదే అనుకున్నావు, కానీ దేవుడి సమక్షంలోకి వెళితే దేవుడే గనుక నీకు బయలుపరిస్తే అది ఎంత పెద్ద లోపమో, అది ఎంత పెద్ద పాపమో, అది ఎంత పెద్ద పొరపాటో అనేది నీకు తప్పకుండా అర్థమవుతుంది. నీకు ఈ మాట అర్థం కావాలని చెప్పి నాకు వచ్చినటువంటి దర్శనం గురించి ప్రియులరా నేను మీతో అర్థమయ్యే విధంగా చెబుతున్నాను. నేను ఆయన చేతికి ఆ డాక్యుమెంట్స్ ఎప్పుడైతే ఇచ్చేసానో, చిరిగిపోని అని, నాది తప్పు అయిపోయిందని, నేను తీయడం నాకు రాక, పిన్ని లాగడం రాక అది నా వల్లనే జరిగిపోయిందని నేను నా పొరపాటు ఎప్పుడైతే ఒప్పేసుకున్నానో, ఆ మధ్య గదిలో నుంచి వచ్చినటువంటి ఆ బలిష్ఠుడైన వ్యక్తి మరలా మధ్య గదిలోనికి వెళ్ళి తిరిగి మరలా కొన్ని డాక్యుమెంట్స్ పేపర్స్ తీసుకొచ్చాడు. ఆ డాక్యుమెంట్స్ పేపర్స్ తీసుకొచ్చి ఆయన ఒక టేబుల్ అక్కడే ఉంది, కానీ టేబుల్ మీద పెట్టి ఆయన సంతకాలు పెట్టడం కాదు, కానీ ఆ డాక్యుమెంట్స్ పేపర్స్ కింద పెట్టి ఆయన ఒంగోని సంతకాలు పెట్టాడు. ఆయన పెట్టినటువంటి సంతకాలు 6 సంతకాలు పెట్టాడు. 7వ సంతకం రెడ్ పెన్నుతో సంతకం పెట్టాడు. ఆయన ఒంగోని ఏదో రాస్తున్నాడని బైబిల్లో ఎలాగైతే వ్రాయబడి ఉందో ఆయన ఒంగోనే సంతకాలు పెట్టాడు. ఆ దర్శనంలో ఆ బలిష్ఠుడైన ఆ తెల్లని వస్త్రములు ధరించుకున్న ఆ వ్యక్తి ఒంగోని ఆయన సంతకాలు పెట్టి 6 సంతకాలు పెట్టి 7వ సంతకం రెడ్ పెన్నుతో పెట్టి, ఇదిగో ఈ డాక్యుమెంట్స్ నీ చేతుల్లో పెడుతున్నాను, నీకు ఇచ్చేస్తున్నాను ఇవి. అయితే ఈ 7 సంతకాలు నేను పెట్టానని నీకు తెలియకపోవచ్చు, కానీ 7 సంతకాలు నేనే పెట్టాను అంటూ ఆయన 7 సంతకాలు పెట్టినటువంటి డాక్యుమెంట్స్ ఆయన నా హ్యాండ్ఓవర్ చేశాడు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడైతే నీ జీవితంలో చిన్న లోపాన్ని ఒప్పుకుంటావో తిరిగి నీ జీవితంలో క్రొత్త కార్యాలు జరిగిపోతాయి. నా వలన జరిగిపోయిన పొరపాటు విషయంలో, ఆ డాక్యుమెంట్స్ విషయంలో నా యందు జరిగిపోయిన పొరపాటును బట్టి నేను దేవుణ్ణి నాది పొరపాటు అయిపోయిందని ఎప్పుడైతే చెప్పానో, ఆ దర్శనంలో ఆ బలిష్ఠుడైన వ్యక్తికి ఎప్పుడైతే చెప్పానో, నాకు క్రొత్త డాక్యుమెంట్స్ నాకు హ్యాండ్ఓవర్ చేసినట్టుగా నీ జీవితంలో నీ లోపాన్ని ఒప్పుకుంటే నీకు తిరిగి మరలా క్రొత్త బలం ఇస్తాడు. తిరిగి నీకు మరలా ఒక క్రొత్త బలాన్ని ఇచ్చే మాటలు మాట్లాడుతూ నీ జీవితంలో క్రొత్త బలానికి కారణమైన అద్భుతాలు నీ జీవితంలో కనపరుస్తూ ఆ దేవుడు నేను మరలా ముందుకి నడిపిస్తాడని చెప్పి
నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సత్య దేవుని మహిమ మినిస్ట్రీస్ తరపున ఒక దైవ దర్శనంతో నేను సేవా పరిచర్య చేస్తున్నాను. దేవుని యొక్క దర్శనం ఉంది. ఎవరినెవరినో చూసి నేను సేవ చేయట్లేదు. నా పిలిపేటో నాకు తెలుసు. దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నప్పుడు ఏ విధంగా పిలిచాడు అనేది నాకు బాగా తెలుసు. నన్ను ఏ ప్రాంతంలో ఉండమన్నాడో తెలుసు. నన్ను ఎక్కడ సేవ చేయమన్నాడో తెలుసు. నాకు స్పష్టంగా దేవుని దగ్గర నుంచి నాకు అన్ని రకాల సూచనలు ఉన్నాయి. నాకు అన్ని రకాలుగా కూడా దైవ దర్శనం ఉంది. ఆ దైవ దర్శనంతో ముందుకెళ్తున్నాను. నా దర్శనం చిన్న దర్శనం కాదు. నా దర్శనం చాలా పెద్ద దర్శనం. చాలా పెద్ద దర్శనంతో నేను సేవా పరిచర్యలో ముందుకే కొనసాగుతున్నాను. ప్రియులారా, ఒక్క సంతకం గురించి మాత్రమే నాకు అర్థమైంది, అది ఆన్లైన్ పరిచర్య అని. మిగతా 6 సంతకాలు ఏంటో నాకు తెలియదు, కానీ 6 సంతకాలలో మరొకటి నాకు ఏం అర్థమైందంటే, భేదలను పోషించడానికి చారిటబుల్ ట్రస్ట్ ఇచ్చాడు. అనేకులైనటువంటి భేదలకి, విధవరండ్రులకి, అనేక మందికి మనం నివాసాన్ని కల్పించి ఇంకా వారిని మన దగ్గరే పెట్టుకుని రాబోయే రోజుల్లో వారిని మనం పోషించబోతున్నాం. అది 2వ సంతకం అని నాకు అర్థమైంది. మిగతా 5 సంతకాలు ఏ సంతకాలు అనేది నాకు తెలియదు, కానీ రాను రాను రోజులు గడుస్తూ ఉంటుండగా అది ఏంటి అనేది తప్పకుండా నాకు అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులరా, ఒక దర్శనము కలిగినటువంటి దైవజనుడి దగ్గర బలపడితే, ఒక దైవ దర్శనం కలిగినటువంటి దైవజనుడి చేతుల్లో నువ్వు ఉంటే నిజంగా నువ్వు చాలా దీవించబడతావు. నువ్వు నిజంగా చాలా వృద్ధి చెందుతావు. నువ్వు చాలా నీ ఆత్మలో దైవికమైన బలాన్ని కలిగి ఉంటావు. దైవ దర్శనం కలిగినటువంటి దైవజనుడైనా నీవు ఎవరినైతే వెంబడిస్తున్నావో, దేవునిని సేవించుచున్న వాళ్ళందరూ కూడా దైవ దర్శనం కలిగిన వాళ్ళ కాదా అనేది నువ్వు బాగా చూసుకోవాలి. దైవ దర్శనం కలిగినటువంటి వాళ్ళు నీ జీవితంలో దైవజనులుగా ఉన్నారా? దేవుని దర్శనాన్ని పట్టుకునే సేవ చేస్తున్నారా? ఎంతో మంది వాళ్ళ సేవకు వచ్చారని, వీళ్ళ సేవకు వచ్చారని, అలా సేవకు వచ్చేసారు కదా, వీళ్ళ చక్కగా వాక్యం చెప్తున్నారు కదా, వీళ్ళ మంచి పరిచర్య చేస్తున్నారు కదా అని నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు అక్కడే సెటిల్ అయిపోతున్నావా? అది నీ జీవితానికే నష్టం. అది నీ ఆత్మీయతకే నష్టం. దైవ దర్శనం కలిగినటువంటి దైవజనుడి చేతుల్లో ఎవరైతే బలపరచబడతారో వాళ్ళు నిత్యము కూడా వర్ధిల్లే వారై ఉంటారు. అన్ని కోణాలలో, అన్ని విధాలుగా కూడా దేవుడు వారిని స్థిరపరిచేస్తాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, ఈ రోజు నేను చెప్పబోయే పాయింట్ ఏంటో మీకు అర్థమైపోయే ఉంటది. చిన్న లోపం మన జీవితంలో దైవికమైన బలాన్ని ఎండబెడుతుంది. దేవుని మీద చేయి చూపిస్తే దైవికమైన బలం ఎండిపోతుందని నిన్న చెప్పుకున్నాం. చిన్న లోపం, చిన్న పొరపాటు దైవికమైన బలాన్ని ఎండబెడుతుందని నేను మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో ఎక్కడ చూసినా సరే దేవుని దృష్టి చిన్నదాని మీదే ఉంది, కానీ దేవుని దృష్టి పెద్దదాని మీద కాదు. దేవుడికి స్తోత్రం. బైబిల్ చెప్తుంది, ఎవరు చదవక్కర్లొద్దు, రాసుకునే వాళ్ళు రాసేసుకుంటేనే మంచిది. ఎందుకంటే మనకి సమయం తక్కువ, ఎక్కువసేపు వాక్యం చెప్పుకోం మనం అని నేను మీతో చెప్పిన రీతిగానే తక్కువ సమయంలోనే ఎక్కువ మాటలు చెప్పుకోవాలంటే కొన్నిసార్లు నేను చెప్పే రెఫరెన్సులు తీసి చదివించడానికి అవకాశం ఉండదు. కాబట్టి మీరు నోట్స్ పెన్ను దగ్గర పెట్టుకుంటే రెఫరెన్సులు తప్పకుండా రాసేసుకోవచ్చు. మత్తయి సువార్త 13:32 ఇలా రాస్తుంది, పరలోక రాజ్యం చిన్న ఆవగింజన పోలి ఉన్నది అని యేసు ఉపమాన రీతిగా చెప్పాడు. పరలోక రాజ్యం చిన్న ఆవగింజన పోలి ఉన్నదంట. ఆవగింజ ఎంత చిన్నదో మనకు తెలుసు. ప్రియులరా, ఆవగింజ అంత విశ్వాసం ఉన్న ఎడల నువ్వు వెళ్ళి కొండతో మాట్లాడి సముద్రంలో పడంటే అది పడుతుంది అన్నాడు. ఆవగింజ అంత విశ్వాసం మన జీవితంలో ఉండాలని కూడా దేవుడు కోరుకున్నాడు. ఆవగింజ అంటే ఎంత చిన్నదుంటుందో చూడండి. దేవుడికి స్తోత్రం. చిన్న దానిని పోల్చి మాట్లాడుతున్నాడు. చిన్న దానిని ఆయన వాడుకుంటున్నట్టు మనకి స్పష్టంగా కనబడతా ఉంది. దేవుడికి స్తోత్రం. అంతేకాకుండా ప్రియులరా, లూకా సువార్త 12:32 నా చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించడానికి మీ తండ్రికి ఇష్టమైంది అని చెప్పాడు. నా చిన్న మంద అన్నాడు తప్ప నా పెద్ద మంద అని అనలేదు. చిన్న మంద అన్న మాట వాడాడు. చిన్న దాని మీద దేవునికి ఉన్న దృష్టి ఎంత బలమైనదో అనేది మీరు ఆలోచించండి. చిన్న మందే అనుకుంటాం, చిన్నదే అనుకుంటాం, ఏదో ఒక రోజున పెద్దదైపోతుంది. పెద్దది అనేది చిన్న దాంట్లోంచి వచ్చేసింది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2వ రాజుల గ్రంథం 4:10 గనక చూస్తే, 2వ రాజుల గ్రంథం 4:10 షునేమి పట్టణస్తురాలు ఎలీషాకి గోడ మీద చిన్న గది కట్టించిచ్చింది. గోడ మీద దైవజనుడైన ఎలీషాకి కట్టించిన గది
చిన్న గదే తప్ప పెద్ద గది కాదు. చిన్న గది అని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. ఈ రోజు దైవజనుడికి చేసేది ఏదైనా సరే అది చిన్నదే చెయ్యి, కానీ నీకు దేవుడు అనేక రెట్లుగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. చిన్నదే కానీ నీ జీవితంలో దేవుడు చాలా పెద్దది ఇచ్చేస్తాడు. నీ జీవితంలో దేవుని ద్వారా పెద్దది చూడాలనుకుంటే నీకున్న దాంట్లోనే నీకున్న చిన్నదే నువ్వు దైవజనుడికి ఇచ్చి చూడు. శూన్యమే పట్టణస్తురాలు గోడ మీద చిన్న గది కట్టింది, ఆమె కట్టింది పెద్ద గది కాదు. దేవుడికి స్తోత్రం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 44వ వచనంలో ఇలా రాసింది, మనిషి చెయ్యంత చిన్న మేఘం విస్తారమైన వర్షమునకు కారణమైనట్టు మనకి కనబడుతుంది. చిన్న మేఘమే, చెయ్యంత చిన్న మేఘం, పెద్ద మేఘం ఏమి కాదది, అది చిన్న మేఘమే. ఈ చిన్న మేఘం విస్తారమైన వర్షమునకు ఎలాగైతే కారణమైందో, ప్రియులరా ఈ రోజు నువ్వు ఆలోచించు, చిన్న దానితో ఎన్ని పెద్ద పెద్ద కార్యాలు దేవుడు చేస్తున్నాడు అన్నది నువ్వే అర్థం చేసుకో. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనాన్ని చదివితే, మొదటి రాజులు 17:13, సారెపతి విధవరాలతో ఏలియాతో నాకు ఒక చిన్న అప్పం మొదట వేసుకుంటారా అని చెప్పాడు. సారెపతి విధవరాలు ఇంటికి వెళ్ళినటువంటి ఏలి ఏం చెప్పాడంటే, నాకు ఒక చిన్న అప్పం మొదట వేసుకుంటారా, పెద్ద అప్పం అనలేదు, చిన్న అప్పమే అని చెప్పాడు. చిన్న అప్పంతో నా ప్రియమైనటువంటి సహోదరులారా 3.5 సంవత్సరాలు పోషించబడ్డానికి ఎంత పెద్ద మార్గం అయ్యిందో, ఎంత పెద్దగా త్రావ కనపడుతుందో, వాళ్ళ జీవితంలో మార్గం ఎలా సరళమైపోయిందో చూసారా. వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి కరువు కాలంలో ఉన్నటువంటి తినడానికి తిండి లేని పరిస్థితుల్లో పశువులు చచ్చిపోతున్నాయి, గడ్డి ఎండిపోయింది, విస్తారంగా పడవలసినటువంటి వర్షాలన్నీ కూడా ఆగిపోయి, కానీ వాళ్ళ జీవితంలో అందరూ కూడా కరువులో ఉన్నారు, కానీ వీళ్ళ మాత్రం కరువులో ఉండకపోవడానికి కారణం దేవుడు చిన్నదానితో పెద్ద కార్యం చేశాడు. చిన్న అప్పమే, చిన్న అప్పం, మొదట నాకు ఒక చిన్న అప్పం తీసుకుండ్రా అని చెప్పాడు. ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనాన్ని గనక చదివితే, ఆదికాండం 22:5, దేవుడు దహన బలికి చిన్నవాడైన ఇస్సాకును ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకుంది పెద్దవాడిని కాదు, దేవుడు ఏర్పాటు చేసుకుంది చిన్నవాడిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు బైబిల్ మొత్తానికి చూస్తే ఎక్కువగా పెద్ద దాని మీద ఉంచలేదని, చిన్న దాని మీదే దృష్టించాడని బాగా మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజు పెద్ద దాని మీద కాకుండా చిన్న దాని మీద దృష్టి పెట్టిన దేవుడు నీ చిన్న లోపం మీద దృష్టి పెట్టడా, చిన్న లోపం నీ దైవికమైన బలాన్ని, నీ ఆత్మలో దాగి ఉన్న దేవుని బలాన్ని ఎండిపోయేలాగా చేయదా అనేది ఈ వర్తమానాన్ని బట్టి నువ్వు బాగా అర్థం చేసుకోవచ్చు. ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనంలో ఇలా రాస్తుంది, దేవుడు ఇస్మాయిలు అని చిన్నవాని మొరను విన్నాడు అన్నాడు. పెద్దవాని మొరను కాదు దేవుడు విన్నది, చిన్నవాని మొరను విన్నట్టు బైబిల్లో మనకి కనిపిస్తా ఉంది. దేవుడికి స్తోత్రం. ఇంకా మనం కొన్ని వచనాలు కనుక చదువుకుంటే ప్రియులరా, చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో 7 రొట్టెలు కొన్ని చిన్న చేపల ద్వారా స్త్రీలను పిల్లలను కాక 4,000 మంది పురుషులు భోజనం చేసే విధంగా దేవుడు ఒక అద్భుతం చేశాడు. మరొక చోట 5 రెట్లు 2 చిన్న చేపలని మనం చదువుతాం. దేవుడు చిన్న ఆహారంతోనే పెద్ద పెద్ద కార్యాలు చేశాడు. దేవుడు పెద్ద కార్యాలు చేయడానికి పెద్ద ఆహారాన్ని వాడుకోలేదు. దేవుడు చిన్న ఆహార పదార్థాలతో గొప్ప కార్యం చేసేశాడు. పిల్లలు స్త్రీలు కాక 4,000 మంది పురుషులు భోజనం చేసేశారు. ప్రియులారా, చివరికి ఎంతమంది భోజనం చేసి ఉంటారంటే ఆలోచించండి, ఎంతమంది భోజనం చేసేసారో. ఇక్కడ మనకైతే చాలా సింపుల్ గా 4,000 మందే కనిపిస్తా ఉన్నారు. 4,000 మంది లేక 5,000 మంది అని మరొక చోట చదువుతాం. దేవుడికి స్తోత్రం. యోహాను సువార్త 12వ అధ్యాయం 15వ వచనం, యేసు ఒక చిన్న గాడిదను కనుకొని దాని మీద కూర్చున్నాడు. దేవుడు కూర్చున్నది పెద్ద గాడిద మీద కాదు, యేసు కూర్చున్నది పెద్ద గాడిద మీద కాదు, యేసు కూర్చున్నది చిన్న గాడిద మీదే. చిన్న గాడిద మీద ఆయన యెరూషలేముకి వెళుతున్నట్టుగా మనకి కనిపిస్తా ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాస్తుంది. న్యాయాధిపతుల గ్రంథం 15:15లో, అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని, ప్రియులారా, 1000 మందిని చంపేశాడు. గాడిద పచ్చి దవడ ఎముక అది పెద్ద ఆయుధమేమి కాదు, అది చాలా చిన్న ఆయుధమే. చిన్న ఆయుధముతో గొప్ప గొప్ప కార్యాలు జరిగిపోని 1000 మందిని చంపేసి పోగులు పెట్టేశాడు. ఈ మాటలు వింటున్నటువంటి నువ్వు ఆలోచించు, దేవుడు చిన్నదాన్ని వాడుకోలేదా? దేవుడు చిన్నదానిని చూడలేదా?
అది మంచి అయినా అది చెడ్డ అయినా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చిన్నదాని మీద తన దృష్టిని ఎంత బలంగా పెట్టుకున్నాడో, దేవుడి దృష్టి పెద్ద దాని మీద కాదు, చిన్నదాని మీద ఎంత బలంగా ఉన్నదో అనేది నువ్వు బాగా ఆలోచించుకో. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 49వ వచనంలో ఇలా రాస్తుంది. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 49వ వచనం, ఏట్లో ఉన్న 5 నున్నని రాళ్ళు ఏరుకొని తన సంచిలో వేసుకొని ఒక రాయి తీసి వడిసెలతో విసిరి కొడితే గొల్యాదు బోర్లా పడ్డాడని ఉంది. ఏటిలో ఉన్న 5 నున్నని రాళ్ళు పెద్ద రాళ్ళు ఏం కాదయ్యి, చిన్న రాళ్లే. చిన్న రాయి వడిసెలో వేసి విసిరి కొట్టగా గొల్యాదు బోర్లా పడ్డాడు. గొల్యాదు బోర్లా పడ్డడానికి, గొల్యాదు మీదకి వెళ్ళటానికి దావీదు పెద్ద దాన్ని ఏం ఉపయోగించుకోలేదు, చిన్నదాన్ని ఉపయోగించుకున్నాడు. స్వయంగా దావీదు దేశపురీస్తూ ప్రభు వారికి సూచనగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి సూచనగా ఉన్న దావీదు చేతిలో ఉన్న రాయి ఒక మనిషికి సూచనగా ఉంది. ఎవరైతే చిన్నవాళ్ళైనా సరే, మీరు ఎవరైనా సరే, నువ్వు యేసు చేతిలో ఉంటే చాలు, నీ జీవితంలో ఆయన నిన్ను వాడుకుంటాడు. నువ్వేసు చేతిలో ఉంటే చాలు, నీ జీవితంలో ఆయన అద్భుతాలను నువ్వు చూసేస్తావు. దేవుడికి స్తోత్రం. ఇంకా చదువుకుంటూ వెళ్తే ప్రియులరా, మత్తయి సువార్త 18వ అధ్యాయం 2వ వచనాన్ని కనుక చదివితే, మత్తయి సువార్త 18:2, ఆయన ఒక చిన్న బిడ్డను పిలిచి వారి మధ్యన నిలబెట్టెను. మీరు బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని చెప్పాడు. పరలోక రాజ్యంలో ప్రవేశించండి. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఇలా పెద్ద బిడ్డ వంటి మనస్తత్వం కలిగి ఉండాలని చెప్పలేదు ఆయన. చిన్న బిడ్డ వంటి వ్యక్తిత్వం మీ జీవితంలోకి మీరు ఎప్పుడైతే కలిగి ఉంటారో అప్పుడు మీ జీవితంలో పరలోక రాజ్యంలోకి వెళ్తారు అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. పరలోక రాజ్యంలో మీరు గొప్ప వాళ్ళగా ఉండాలంటే ఈ చిన్న బిడ్డ వలె ఎవరైతే తగ్గించుకుంటారో, ఈ చిన్న బిడ్డలాగా ఎవరైతే మారుతారో వాళ్ళ మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారు అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా మనం చదువుకుంటే గనక అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 16వ వచనాన్ని చదివితే, అపోస్తల కార్యాలు 16:16లో ఎలా రాసింది? ఏమని రాసిందంటే, పూతోను అను దెయ్యము పట్టిన చిన్నదానికి పౌలు ద్వారా దేవుడు విడుదల ఇచ్చాడు. పూతోను అను దెయ్యం పట్టింది ఒక చిన్నదాన్ని పట్టేసుకుంది, పెద్దదానికి కాదు పట్టేసుకుంటే ఆ దెయ్యం చిన్నదాన్ని పట్టేసుకుంది. చిన్నదాన్ని పట్టేసుకున్నటువంటి ఆ దెయ్యాన్ని నుంచి ఆ చిన్నదానికి విడుదల ఇచ్చాడు. దేవుడు పెద్దదాని కాదు, పెద్ద వ్యక్తి అయితేనే విడుదల ఇస్తాను అనుకోలేదు. చిన్న వ్యక్తిని పట్టుకున్నటువంటి ఆ చిన్నదాన్ని పట్టుకున్నటువంటి ఆ దెయ్యం నుంచి ఆ చిన్నదానికి దేవుడు ఎంత గొప్ప విడుదల ఇచ్చాడో. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనాన్ని గనక చదివితే, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం, నయమాను స్వస్థతకి ఇశ్రాయేలు చిన్నదే కారణం. నయమాను స్వస్థతకే ఇశ్రాయేలు చిన్నదాన్నే. దేవుడు వాడుకున్నది చిన్నదాన్నే గాని పెద్దదానిని దేవుడు వాడుకోలేదు. చిన్నదానినే దేవుడు ఉపయోగించుకున్నాడు గాని దేవుడు పెద్దదానిని ఏ మాత్రం కూడా ఉపయోగించుకోలేదు. అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం, ఎవరైనా రాసుకోండి. అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం, పూతోను చూడండి, పూతోను దేనికోసం చెప్పేశాను కదా. అపోస్తల కార్యాలు 12:13, హృదయాన్ని ఒక చిన్నది పేతురు గారి స్వరం గుర్తుపెట్టేసింది. చిన్నదే గుర్తుపెట్టేసింది, పెద్దది కాదండి. చూసారా ఎంత స్పష్టంగా మనకి బైబిల్లో చిన్నదే అన్న మాటలు ఎన్నిసార్లు వచ్చేసాయో. దేవుడి దృష్టి ఎంత బలంగా ఉందో చూడండి. చిన్నదాని మీద దేవునికి ఒక ఏర్పాటు ఉంటది. చిన్న సంఘమే అనుకుంటారు కొంతమంది సేవకులు. నా సంఘానికి ఒక 3 ఫ్యామిలీసే వస్తున్నారు అనుకుంటారు, 4 ఫ్యామిలీసే వస్తున్నారు అనుకుంటున్నారు, నాది చిన్న సంఘమే అనుకుంటున్నారు. దేవుడు ఎప్పుడైనా సరే చిన్న దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టాడు. నీది పెద్ద సేవగా కనబడకపోవచ్చు, నీది చూడడానికి అందరికీ కూడా చాలా చిన్నదిగా కనబడచ్చు, కానీ దేవుడికి ఆ చిన్నదే కావాలి. నీ లోపం విషయంలో కూడా దేవుడు నిన్ను నిలదీసి ఈ చిన్నదే నాకు అడ్డొచ్చేస్తుందని కూడా ఆ చిన్నదాని విషయంలో, అది లోపం విషయంలో కూడా దేవుడు నిన్ను అడుగుతాడు. దేవుడికి స్తోత్రం. అది చిన్నదే అని నువ్వు వదిలేస్తున్నావు, కానీ దేవుడికి నీ జీవితంలో అనేకమైన కార్యాలు చేయడానికి ఆ చిన్న లోపమే అడ్డొచ్చేస్తుందని ఈ రోజు నీ జ్ఞాపకం చేస్తున్నాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 26వ వచనంలో ఇలా రాస్తుంది. మార్కు సువార్త 7:26, సురోఫెనికియా వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాల యొక్క చిన్న కుమార్తెకు దెయ్యం నుంచి విడుదల కలిగినట్టు మనం చూస్తాం. సురోఫెనికియా వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాల యొక్క
చిన్న కుమార్తెను, పెద్ద కుమార్తె కాదు, చిన్న కుమార్తెకి ఆయన దెయ్యం నుంచి కూడా ఏమిచ్చాడంటే విడుదల ఇచ్చినట్టుగా మనకి కనిపిస్తా ఉంది. మార్కు సువార్త 5వ అధ్యాయం 41వ వచనంలో ఇలా రాస్తుంది. మార్కు సువార్త 5వ అధ్యాయం 41. సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె చిన్నదే, చిన్నదానా లెమ్మని చెప్పాడు. వెంటనే ఆమె లేచినట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 69వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 69వ వచనం. ఒక చిన్నది పేతురు దగ్గరకు వచ్చి, నీవు గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనంది. ప్రియులరా, పెద్దోళ్ళు ఎవరో మాట్లాడితే భయపడిపోయారంటే అనుకోవచ్చు. ఒక చిన్నది ఒక చిన్నది పేతురు గారితో మాట్లాడుతా ఉంటే పేతురు గారు చిన్నదానికి భయపడిపోయినట్టు, చిన్నదాని మాటకి భయపడిపోయినట్టు మనకి కనిపిస్తా ఉంది. చిన్నదే జస్ట్ చిన్న మాట మాట్లాడిందంటే నువ్వు యేసుతో కూడా ఉన్నవాడివే కదా అని వెంటనే అతను మమ్మారు బొంకినట్టుగా మనకి కనిపిస్తుంది. నేను యేసుతో కూడా ఉన్నవాడని కాదు అని ఆయన చెబుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం. మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనలో ఎవరమైనా సరే, చిన్నవాళ్ళమే గాని పెద్దవాళ్ళమే గాని, మనలో ఎవరం కూడా నశించిపోకూడదు. నశించిపోవడం దేవుడి చిత్తం కాదు. చిన్నవాళ్లే గాని పెద్దవాళ్లే గాని. మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో ఎలా రాస్తుంది, ఈ చిన్నవారిలో ఒకడైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తం కాదు. ఈ చిన్న వారిలో ఒకడైనా, ఈ పెద్ద వారిలో ఒకడైనా అనలేదు, ఈ చిన్న వారిలో ఒకడైనా నశించుట తండ్రి చిత్తంలో లేదు, తండ్రి చిత్తం కాదు ఇది అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. ఇంకా మనం చెప్పుకుంటూ వెళితే ప్రియులరా, చివరి వచనాన్ని చెప్పి నేను ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనాన్ని గనక చదివితే ఇలా రాస్తుంది. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండేను గాని నేను దానిని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయను అన్నాడు. అతను తిన్న పుస్తకం చిన్న పుస్తకమే, అతను తిన్న పుస్తకం పెద్ద పుస్తకం కాదు. బైబిల్ చెప్తుంది, నువ్వు ఆ పుస్తకాన్ని తినే అని ఒక నీ స్వరం ఎప్పుడైతే వినబడిందో యోహానికి, అంతటి నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకుని తినేశాను అని చెప్పాడు. అతను ఆ చిన్న పుస్తకాన్ని తినేసిన తర్వాత భవిష్యత్తుని రాసేశాడు. దేవుడికి స్తోత్రం. జరగబోయే భవిష్యత్తుని అంతటిని కూడా అతను రాసేయడానికి గల కారణం ఏంటంటే చిన్న పుస్తకం తినేశాడు, పెద్ద పుస్తకం తినలేదైనా. ఈ మాటలు వింటూ, ఎన్ని మాటలు విన్నటువంటి నీవు ఒకసారి నువ్వు బాగా ఆలోచన చేసుకో. చిన్నదానితో దేవుడు పెద్ద పెద్ద కార్యాలు చేసినోడు చిన్న లోపం దగ్గర నీ జీవితంలో ఆగిపోతాడని నీకు తెలుసా? చిన్న లోపం ద్వారా నువ్వు దేవునిని కోల్పోతున్నావని నీకేమన్నా తెలుసా? చిన్న లోపం వలన నువ్వు దేవునిని హత్తుకోలేని స్థితికి వెళ్ళిపోతున్నావని నీకేమైనా తెలుసా? నీ చిన్న లోపాన్ని ఎవరో పట్టించుకోలేదేమో, నీ చిన్న లోపాన్ని ఆ మనుషులందరూ కూడా సర్దుకుని వెళ్ళిపోయారేమో, కానీ నీ చిన్న లోపం దగ్గర దేవుడు సర్దుకుపోవడం. నువ్వు చేసినటువంటి చిన్న లోపం దగ్గర, చిన్న పొరపాటు దగ్గర దేవుడు సర్దుకుపోవట్లేదు, చిన్న లోపాన్ని కూడా చూపిస్తున్నాడు. ఆ చిన్నదే నువ్వు సరి చేసుకోవాలని, ఆ చిన్నదాని విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా, ఆ చిన్న లోపం విషయంలో, ఆ చిన్న పాపం విషయంలో, ఆ చిన్న పొరపాటు విషయంలో నువ్వు సరి చేసుకుంటే నీ దైవికమైన బలం ఎండిపోదని, నీ ఆత్మలో ఉన్న దైవికమైన బలం ఎండిపోవడానికి చిన్న లోపమేనని ఈ రోజు మీకందరికీ కూడా దేవుడు మనందరితో కూడా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు విన్నటువంటి ప్రియులరా, బైబిల్లో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇంకా ఎన్నెన్నో సంగతులు మనకి దేవుడు బయలుపరచగలడు. ఈ రోజు వద్దు, ఇంకా చిన్న ద్వేషం వద్దు, చిన్న కోపం వద్దు. ఏదైనా సరే అందరితో కూడా కలుపుకొని పోన వ్యక్తి అయితే అది కూడా పెద్ద లోపమే. అందరితోనూ కలుపుకోని వ్యక్తి అయితే అది కూడా పెద్ద లోపంగానే కనిపిస్తా ఉంది. దేవుడికి స్తోత్రం. ఎవరితోనైనా సరే కలుపుకొని పోవటం, ఐక్యతలో ఉండిపోవడం, మనస్పదాలు పెట్టుకుని ఏం సాధించగలం? పగలతోనూ ప్రతీకారాలతో ఏమి సాధించగలం? చిన్న పగ పెట్టుకుని ఏమి సాధించగలం? చిన్న ప్రతీకారం పెట్టుకుని ఏమి సాధించగలం?
నన్ను ఇలా అనేసారు వాళ్ళు, అసలు నేను వాళ్ళతో ఫోన్ కూడా మాట్లాడను, వాళ్ళ ముఖాలే నాకు చూపించొద్దు, వాళ్ళతో నేను అసలు మాట్లాడను అన్నది నీకొద్దు. నువ్వు నువ్వు తప్పకుండా వాళ్ళతో మాట్లాడు. ఎవరైనా నీతో మాట్లాడితే తప్పకుండా మాట్లాడు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా వెళ్ళిపోవడమే చాలా మంచిది. దేవుడికి స్తోత్రం. నువ్వు శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండకపోతే అది కూడా పెద్ద లోపంగా మారిపోయి నీ జీవితంలో దేవుడి కార్యాలకి అడ్డుపడిపోతుందని ఈ రోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనుషుల ఎడల నీ నీవు మనుషుల ఎడల ఏదైనా తప్పిదం చేసిన ఎడల కూడా అది చిన్నదే అయినా పెద్దదే అయినా నా యందు పొరపాటు అయితే దయచేసి క్షమించండి అని మనం తప్పకుండా అడగడంలో అది తప్పేమి కాదు. దేవుడికి స్తోత్రం. ఇన్ని మాటలు విన్నటువంటి నీవు ఈ రోజు నీకు ఏం అర్థమైంది? ఇన్ని మాటలు విన్నటువంటి నీవు ఈ రోజు నీ దైవికమైన బలం ఎండిపోవడానికి రెండవ కారణం కూడా చెప్తున్నాను. 6వ పాయింట్ లో రెండవ పాయింట్ చెప్తున్నాను నేను. 6వ పాయింట్ లో సర్వశక్తి కలిగిన దేవుడైన అన్న పాయింట్ లో 6వ పాయింట్ లో రెండవ పాయింట్ ఏంటంటే నీ దైవికమైన బలం ఎండిపోవడానికి కారణం చిన్న లోపమే అయ్యింది, చిన్న పొరపాటు అయ్యింది. ఈ రోజు చిన్నదే అనుకుంటున్నావు. దేవుడి సమక్షంలోకి వచ్చి చూడు. నువ్వు కనిపెట్టుకుని దేవుడి దగ్గర అడుగు. నువ్వెంత దూరంగా ఉన్నావో తేలిపోతుంది. నువ్వు దేవుడికి చాలా దూరం అయిపోతున్నావు. చిన్న లోపం వలన సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నావు. చిన్న లోపం నిన్ను దేవుని దగ్గర కనిపెట్టకుండా చేసేస్తుంది. చిన్న లోపం వలన దేవుడి చిత్తమేటో కనుగొనలేకపోతున్నావు. చిన్న లోపం దైవ దర్శనం కనబడకుండా చేసేస్తుంది. చిన్న లోపం వలన అభిషేకంతో వాడపడలేకపోతున్నావు. చిన్న లోపం వలన ఆత్మ నడిపింపులో ఉండలేకపోతున్నావు. చిన్న లోపం వలన ఆశీర్వదించబడలేకపోతున్నావు. చిన్న లోపం వలన ప్రాముఖ్యంగా పూర్తిగా లోకానుసారమైన మనిషిలాగా మారిపోతున్నావు. చిన్న లోపం వలన పూర్తిగా మనలో ప్రతి ఒక్కరం కూడా ప్రియులరా ఎంతో నష్టపోతున్నాము అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈ రోజు మనలో ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకోగలిగితే ప్రతిదీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుడు కాళ్ళు పట్టుకుని నా యందు లోపం ఏంటి, నా యందున్న పొరపాటు ఏంటి, నా పొరపాటు ఏంటో నాకు కనబడడం లేదు, నా లోపం ఏంటో నాకు తెలియడం లేదు, అది చిన్నదే అనుకున్నాను, కానీ ఈ రోజు చిన్నదాని మీదే నువ్వెంతో దృష్టి పెడుతున్నావు. చిన్నదే అన్న మాటలు బైబిల్లో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజు చిన్నదాన్ని పెద్ద కార్యం చేయడానికి చిన్నదాన్ని వాడుకున్నవాడివి. చిన్న లోపంతో పెద్ద కార్యాలు చూడకుండా అభ్యంతరం ఆటంకంగా నేనే నిలబడి ఉన్నానేమో అని నా చిన్న లోపం ఏంటో నాకు తెలియజేయ ప్రభువా అని నువ్వు దేవుడిని అడగగలిగితే దేవుడు నీకు నిజంగా సహాయం చేస్తాడు. దేవుడు నీకు కృప చూపుతాడు. నువ్వు చిన్న లోపంతో ఉంటే గనక ఆ చిన్న లోపాన్ని గనక నువ్వు సరి చేసుకుంటే నేను చెబుతున్నాను, నువ్వు చాలా బలపడతావు, నువ్వు చాలా ఆత్మీయంగా స్థిరపడతావు. అన్ని విషయాల్లో వర్ధిల్లే విధంగా దేవుడు నీకు కృప చూపుతాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్.